అసలు నాకు తెలీదు. ఇన్ని సిగరెట్లు తాగకూడదని చెప్పి దీని మీద ఫొటోస్ కూడా ఉంటాయన్నమాట. క్యాన్సర్ వస్తది, టొబాకో కేసెస్, పెయిన్‌ఫుల్ డెత్ అని ఉంటది. అయినా కూడా జనాలు మాత్రం సిగరెట్లు తాగుతూనే ఉంటారు. ఒక కస్టమర్ మనకి సిగరెట్ కోసం ఈ సిగరెట్ మన ఏరియాలో దొరకలేదని చెప్పి గాజువాకెళ్ళి మరీ సిగరెట్లు తెప్పించుకుంటున్నాడనమాట. మనకేం పోయింది, మన డబ్బులొస్తది. కానీ దీని మీద ఫోటో చూసి నేను భయపడ్డాను. ఎందుకంటే ఈ సిగరెట్లు తాగడం వల్ల ఎలాంటి డెత్ వస్తుందంటే చాలా అవమానకరమైనగా భావిస్తాము. సో సోదరులారా, ఎవరైనా సిగరెట్లు తాగేవాళ్ళు ఉంటే మానుకోండి. ఒక్కసారి దీనికి ఎడిక్ట్ అయిపోయామంటే చాలా బాధపడాల్సి ఉంటుంది. తర్వాత మీ పిల్లలు అందరూ అనాథలు అయిపోతారు. నిన్ను చూసుకోవడానికి డబ్బు లేకపోతే చాలా ప్రాబ్లం. అయినా రాకముందే మీరు అంతా జాగ్రత్త పడండి. సో నేను చెప్పేది ఫైనల్గా, ఇంత ఖర్చు పెట్టి క్యాబ్ ఛార్జెస్ కన్నా తక్కువ ఈ సిగరెట్ ప్యాకెట్. కానీ క్యాబ్ ఛార్జెస్ ఇచ్చి మరి ఆయన నన్ను సిగరెట్ కోసం పంపించాడు అంటే మరి ఏ లెవెల్లో ఈయన దీనికి ఎడిక్ట్ అయిపోయాడో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ సిగరెట్ అంత డేంజర్ అయినా కూడా మరి అంత కాస్ట్ పెట్టి తాగుతున్నారంటే మరి ఇందులో ఏముందో నాకైతే తెలియదు. కానీ జీవితం నాశనం అయిపోద్ది. ఒక 10 రూపాయల సిగరెట్ కోసం 10 లక్షలు పెట్టినా కూడా రాని నీ జీవితం మళ్ళీ దీనివల్ల నాశనం అయిపోద్ది. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా తాగేటట్లయితే మానేసుకోండి. ఎందుకంటే దీని మీద చూడండి, ఈ ఫోటో ఎంత దారుణంగా. ఇది రియల్ ఫోటో, ఇదేదో ఏఐ ద్వారా అయితే తీసిన ఫోటో అయితే కాదు.